ఎన్నికలకు సంబంధించి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. 2 వారాల లోపుగానే పోలింగ్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తుతున్న పరిస్థితి. ఏపీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టే నియోజకవర్గంలో ఒకటైనటువంటి గన్నవరం నియోజకవర్గంలో కూడా హోరాహోరీ ప్రచారం అయితే 2 పార్టీలది జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి చూస్తే? గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా మారారు. ఏంటి, ఎలా ఉంది ప్రజల నుంచి ఆధారం? అంటే సుమారుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. గత 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద, బీఫారం మీద పోటీ చేయడం జరిగింది. ఈసారి వైఎస్ఆర్సీపీ సింబల్ మీద, బీఫామ్ మీద పోటీ చేయడం జరుగుతోంది. డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నాణ్యానికి ఇప్పటివరకు ఒక వైపు చూసాం, ఇది రెండో వైపు అన్నమాట, రెండో పార్శ్వం. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే బీద బడుగు బలహీన వర్గాలకి, సమాజంలో అట్టడుగు వర్గాలకి, కులీన వర్గాలకి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకంగా ఛాంపియన్ అయ్యి ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం ముందు కానీ స్వాతంత్ర పోరాటం తర్వాత కానీ ఏ రకంగా వీళ్ళ ఇష్యూస్ని ఛాంపియన్ చేసి వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు, ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ వాళ్ళ షూస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పుడే గ్లోబలైజేషను, ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ప్రపంచీకరణ, ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ కావటం, ఎకనామిక్ రిఫార్మ్స్ రావటం, వీటన్నిటి వల్ల ఏమైందంటే భారతదేశంలోకి పరిశ్రమలు రావటం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రావటం, ఇవన్నీ జరిగింది. అట్ ద సేమ్ టైం ధనికులకి పేదవాళ్ళకి మధ్య వ్యత్యాసం బాగా పెరిగింది. అంటే మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. ఈ రూరల్ పూర్ పావర్టీ బాగా ఎక్కువ పెరిగింది. అర్బన్ రిచ్కి రూరల్ పూర్కి ఉన్న గ్యాప్ ఎక్కువ పెరిగింది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 365 రోజుల్లో 100 రోజులు కూడా పందినాలు లేకపోవటం, అనేక మంది పస్తులు ఉండటం, నిరుద్యోగం, లేకపోతే ఇన్ఫాంటిసైడ్స్ అంటే చిన్నపిల్లలు చనిపోవటం, అట్లాగే ఈ మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఉండటంతో మన్మోహన్ సింగ్ గారు తర్వాత దీన్ని గమనించి ఆయన ప్రధానమంత్రి అయినాక సెకండ్ టర్మ్ యూపీఏ గవర్నమెంట్లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం పెట్టారు. అంటే కనీసం 100 పని దినాలు ఉండాలి అని. అది ఒక సప్లిమెంటరీ ప్రోగ్రాం. అంటే ఏమీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామో, లేకపోతే స్కిల్ ఇంటెన్సిటివ్ ప్రోగ్రామో, లేకపోతే క్యాపిటల్ ఇంటెన్సిటివ్ ప్రోగ్రామో కాదు, ఓన్లీ సప్లిమెంటరీ ప్రోగ్రాం. అంటే పేద ప్రజలు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు, వాళ్ళు పని లేక ఆఖరి చావులు లేకపోతే ఈ సమస్యల నుంచి బయటపడేయటం కోసం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని ఎంజీఎన్ఆర్ఈ చేసి పెట్టారు. అయినప్పటికీ కూడా ఆ సప్లిమెంటరీ ప్రోగ్రామే కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారంటే ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఏమున్నాయో వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత సహాయం, అంటే వాళ్ళు తలెత్తుకుని బతికేట్టు, సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఒక ఆత్మగౌరవంతో బతికేట్టు, వాళ్ళు అంటే 365 రోజులు 2 పూటలు 3 పూటలు వాళ్ళు భోజనం చేసేట్టు ఏదో రకంగా వాళ్ళకి ఏదో రకమైన పథకం ద్వారా, వెల్ఫేర్ స్కీమ్ ద్వారా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎక్కడా కూడా తరతమ భేదం లేకుండా, ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, ట్రాన్స్పరెంట్గా, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఎవరికి ఓటేసినా కూడా వాళ్ళు పేదవాళ్ళు అయితే చాలు, అర్హత ప్రామాణికతగా తీసుకొని అర్హత ఉంటే చాలు అనే దాంతో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీన్ని అందరూ ఏమంటారంటే, మేధావులు ఏమంటారంటే, కోహనా మేధావులు అప్పులు చేసి జనాలకు పంచుతున్నారు, దీని మూలాన రాష్ట్రం అప్పు పెరిగిపోతూ ఉంది, లేకపోతే ఇదంతా కూడా పప్పు బెల్లాలు చేస్తూ ఉన్నారు, శ్రీలంక అయిపోతున్న రాష్ట్రం అని చెబుతారు. ఇంతకుముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేసే పరిపాలించారు. అట్లాగే ప్రధానమంత్రిగా మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ ఎయిడ్, ఫారిన్ ఎయిడ్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం, వాటిని కడతా ఉంటాం. ఇదంతా కూడా ప్రాసెస్. ఇది
మనం డొమెస్టిక్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎట్లా అయితే రెగ్యులర్గా కొంత అప్పు తీసుకోవడం, కొంత కట్టడం, పిల్లల చదువులకి, వైద్యానికి ఎట్లా ఉంటుందో అట్లాగే రాష్ట్రం కూడా హోల్సమ్ యూనిట్గా దానికి ఒక అప్పు కానీ ఒక ఆదాయం కానీ ఇదంతా ఉంటుంది. దాంట్లో రిజర్వ్ బ్యాంక్ పరిమితుల్లో ఆర్బీఐ యాక్సెప్టెన్స్ కేంద్ర ప్రభుత్వ నామ్స్కి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు 1-2 సంవత్సరాలు ఇవ్వలేరు అన్నారు సంక్షేమ పథకాలు. తర్వాత ఇంకెప్పుడు ఇస్తాడులే శ్రీలంక అయిపోయింది అన్నారు. తర్వాత 4వ సంవత్సరం వచ్చేపాటికి ఈ సంవత్సరం ఆపేస్తారేమో అన్నారు. 5వ సంవత్సరం వచ్చేపాటికి శ్రీలంక కాదు, మేము సింగపూర్ చేస్తాం, మేము ఇంకా ఎక్కువ ఇస్తాం, 1, 2, 3, 4 ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే మేము 2, 3, 4, 5 రెట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మీరు ఎట్లా ఇస్తారంటే నేను సంపద సృష్టిస్తాను, గాలిలో నుంచి ఇట్లా విభూతి సృష్టించినట్టు సంపద సృష్టిస్తానని చెబుతాడు ఆయన. ఇది అందరికీ తెలుసు కదా, చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా క్యాష్ ఎట్లా జనరేట్ చేయాలి, లేకపోతే ఏంటి ఎకానమీని ఎట్లా రోల్ చేయాలి అనేది అందరికీ తెలుసు. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, లేకపోతే కార్పొరేట్ ఇదేంటి అనేది. కాబట్టి ఆయన ఒక్కడికే తెలిసిన విజయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఒక తరం గడిచేపాటికి, అంటే ఒక 15-20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లాడు కూడా ఐబీ సిలబస్ నుంచి, ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకొని బ్రహ్మాండమైనటువంటి క్యాలిబర్తో ప్రపంచ స్థాయిలో ఎక్కడ ప్లాట్ఫామ్లో అయినా సరే ఫేస్ చేయగలిగేటువంటి కాంపిటేటివ్నెస్తో కటింగ్ ఎడ్జ్తో ఈ పిల్లలు తయారవుతారు. అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఒక రోల్ మోడల్గా తయారయ్యే పరిస్థితి, ఆ జనరేషనే దేశానికి రోల్ మోడల్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సార్, ఈ గన్నవరానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే వరుసగా 2009 నుంచి కూడా గెలుచుకుంటూ వస్తున్న సీటు టీడీపీకి, మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఒకసారి కూడా గెలవని పరిస్థితి, మీకు ఎట్లా ఉంటుంది మరి పోటీ? గన్నవరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల పరంగా జనరల్గా ఇక్కడ కమ్మ కులం ఆధిపత్యం ఉంటుంది. కమ్మవారు ఆర్థికంగా బలంగా ఉండటం, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్పటం, వాళ్ళకి పొలాలు ఉండటం, వాళ్ళ పొలాలు కౌలుదారులు ఉండటం, అట్లా కౌలు రైతుల మీద కానీ లేకపోతే రైతు కూలీల మీద కానీ ఆధిపత్యం ఉండటం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఈసారి ఏంటంటే ఇది కొంత షాకిల్స్ బ్రేక్ అవుతాయి, ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు పెత్తందారులు ఎవరు, కడుపు నిండిన వాడికి కడుపు మండిన వాడికి మధ్య జరిగేటువంటి ఎలక్షన్లు ఇవి. ఇదేదో ఎమ్మెల్యేని ఎన్నుకోవటానికి గన్నవరాన్ని శాసనసభ్యుడినో లేకపోతే విజయవాడ శాసనసభ్యుడినో బందరు పార్లమెంట్ సభ్యుడినో ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి. రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చారిత్రాత్మకమైన ఎన్నికలు. అంటే రాష్ట్ర భవిష్యత్తు అంటే రాష్ట్రం యొక్క విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఎంతోమంది పరిపాలకులు వస్తారు, ప్రతి పార్టీకి ఒక జెండానో ఒక ఎజెండానో ఒక విధి విధానమో ఒక ఆలోచన సరళి ఉంటుంది. వైసీపీ పార్టీ యొక్క ఆలోచన సరళికి ఇప్పుడు టెస్టింగ్ గ్రౌండ్ ఇది. అంటే 5 సంవత్సరాల పాటు ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలను అమలు చేసి చూపెట్టడం ఒక వంతు, అది నైతికంగా లేకపోతే ఒక స్టేబుల్గా చెప్పిన మాట విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉంటాం, అది ఒక ఎత్తు. రెండోది, పేద ప్రజలు ఇదివరకట్లో లాగా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి, ఏ పెత్తందారుల దగ్గరికి, ఆర్థికంగా ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడి వాళ్ళు తలుపు తీసే వరకు ఇంటి ముందు ఉండి, వాళ్ళు తలుపు తీసిన కాళ్ళకి చెప్పులు తీసి కాళ్ళ మీద పడి, అయ్యా మాకు పింఛన్ ఇవ్వండి, రేషన్ కార్డు ఇవ్వండి, లేకపోతే ఫలానా రైతు రుణమాఫీ చేయించండి, లేకపోతే మా పిల్లాడు ఫారిన్ వెళ్తాడు ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయించండి, లేకపోతే మా వాడు హాస్పిటల్లో ఉన్నాడు ఏదన్నా హాస్పిటల్కి చెప్పి ఆరోగ్యశ్రీ చేయించండి, లేకపోతే ఇటువంటి పరిస్థితి పోయింది. నాయకులు, రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళందరి యొక్క డామినేటింగ్ రోల్ అనేది పోయింది. గన్నవరానికి సంబంధించి పార్టీల నుంచి వ్యక్తులకు వచ్చేసింది వ్యవహారం. వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు అన్నదే ఇక్కడ నడుస్తుంది అనేది బయట ఎక్కువ జరుగుతుంది. అంటే టీడీపీ వైసీపీ అనేది గత ఎన్నికల్లో ఉంది, ఈసారి వ్యక్తుల మధ్యకి పోరు వచ్చేసింది. అంటే ఎందుకు అంత పరిస్థితి? అంటే నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయినా ఎక్కడ పోటీ చేసినా ఏమైనా కూడా గన్నవరంలో స్థానికంగా ఉండి కరోనా టైంలో కానీ లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా, రామర్పాడు వంతెన సమస్య వచ్చిన, రామర్పాడు దగ్గర నిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడాను,
మల్లవల్లిలో కానీ లేకపోతే వీరపనేనిగూడెంలో కానీ ఎయిర్పోర్ట్ ఇష్యూస్లో కూడా ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాను. 2 ప్రభుత్వాలతో కూడా గట్టిగా మాట్లాడాను. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేశాను. బిఫోర్ వంశీ, ఆఫ్టర్ వంశీ అని నేను డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వంతెనలు కానీ, బ్రహ్మలింగం చెరువు రిజర్వాయర్ చేయటం కానీ, బైపాస్ రోడ్డు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అనేక పనుల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా భాగస్వామ్యం, నా ప్రాతినిధ్యం నేను డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్గా, చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. సార్ నియోజకవర్గానికి అదే వేరే వాళ్ళ విషయానికి వస్తే, అంటే ఒక పార్టీని ఆశ్రయించి బీఫామ్ తీసుకొని ఏదో శాసనసభ్యుడు అయిపోవాలనే కళ తప్పితే నాకు అటువంటి కళలు ఏం లేవు. నేను మా అమ్మగారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి, నేను ఏదో హైదరాబాద్లో కొద్దిగా బాగానే ఉన్నాను కాబట్టి, ఈ ప్రాంతం నుంచి చదువుకొని వెళ్ళాను కాబట్టి, నేను చదువుకున్న ఏరియాకి ఎంతో కొంత రీపే చేయాలి, ఎంతో కొంత ఈ ప్రాంతానికి నేను సర్వీస్ చేయాలి, కొంత టైం కేటాయించాలి, కొంత డబ్బు కేటాయించాలి, ఇక్కడున్న ప్రజల జీవన విధానాలని మార్చగలగాలి, లేకపోతే జీవన ప్రమాణాలను ఎంతో కొంత, నేనేం తాజ్మహల్ కడతానో, కుతుబ్ మినార్ కడతానో, లేకపోతే నేనేదో బ్రహ్మాండమైనటువంటి ఈఫిల్ టవర్ కడతానో కాదు. నా వల్ల అయినంత వరకు శాయశక్తుల నా టైం స్పెండ్ చేసి, నా డబ్బు స్పెండ్ చేసి, ఇక్కడున్న ప్రజల జీవన విధానాన్ని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి నేను 20 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా నిర్విరామంగా నేను శాయశక్తుల ప్రయత్నం చేశాను. మిగిలిన వాళ్ళలాగా ఎన్నికలకు ముందు కనపడి, ఎన్నికల్లో ఓడిపోగానే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోయి, మళ్ళీ ఎన్నికలు అన్నాక మళ్ళీ తట్టబుట్ట సర్దుకొని వచ్చి, మళ్ళీ ఎన్నికలైనాక తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయి అటువంటి బ్యాచ్ కాదు నేను. మేము స్థానికంగా, నాది గన్నవరం, నేను ఈ ప్రాంతంలో పుట్టాను, ఇక్కడ చదువుకున్నాను, రాజకీయాల్లో కూడా మొదటి నుంచి ఇక్కడే ఉన్నాను. విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కూడా నేను ఓడిపోయినాక కూడా గన్నవరంలో నేనేమో ఆఫీస్ తీసేలా చారిటబుల్ యాక్టివిటీస్, నా సర్వీసెస్ అన్నీ జరిగినాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా మద్దతు ప్రకటించినాక కూడా కరోనా టైంలో నేను ఇక్కడ స్థానికంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటం కానీ, పేషెంట్లకు సహాయం చేయటం కానీ అవన్నీ కూడా చేశాను. నేను ఎక్కడ కూడా పోలవరం కుడి కాలువ మీద మోటార్లు పెట్టడం కానీ ఇవన్నీ అనేకం సొంత ఖర్చులతో చేశాను. అనేకం ప్రభుత్వంతో ఏదో రకంగా బతిమలాడో, బామాలో, నచ్చజెప్పో, కన్విన్స్ చేసో నేను చేసుకోగలిగాను. బుడమేరు వంతెన కానీ ఇవన్నీ ఈ ప్రాంతంలో తరతరాల నుంచి తీరిన కోరికలు, పుత్తలపల్లి సుందరయ్య గారి హయాం నుంచి ఉన్నటువంటి సమస్యలను కూడా నేను పరిష్కరించగలిగాను అనేటువంటిది నాకు ఆ మానసిక సంతృప్తి, ఆత్మస్థైర్యం ఉంది. మీరు అభివృద్ధి చేశాను గన్నవరంలో అని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్తున్నారు. మీకు అపోనెంట్గా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రామతో దొంగ పట్టాలు ఇచ్చాడు వంశీ, రెగ్గింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచాడు, మట్టి తవ్వకాలన్నీ చేశాడని మీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తానని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో నన్ను కానీ, తన్ను కానీ గెలిపించేది కానీ, ఓడించేది కానీ ప్రజలు. యార్లగడ్డ వెంకట్రావు ఒక్కడే నన్ను ఓడించలేడు. అతనికైనా ఒక్కోటే, వల్లభనేని వంశీకైనా ఒక్కోటే. నేను అతను ఓడించలేను. నన్ను కానీ, అతన్ని కానీ గెలిపించవలసింది, ఓడించవలసింది ప్రజలు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు రెఫరీ. వాళ్ళు తేల్చాలి, వాళ్ళు తేలుస్తారు. దాన్ని చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు దొంగ పట్టాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము పొజిషన్ సర్టిఫికెట్లు ఎక్కడా కూడా ఖాళీ స్థలాలని పట్టాలు ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఉన్న స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. వాటిని ఆయన దొంగ పట్టాలని చెప్పి చెబుతూ ఉన్నాడు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అయ్యే ఇచ్చాం కదా, సేమ్ ఇచ్చాం పొజిషన్ సర్టిఫికెట్లు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 100 మంది ఫలానా ఒక ఏరియాలో ఉన్నారు, పోరంబోక్ ఏరియాలో, లేకపోతే గవర్నమెంట్ స్థలంలో ఉన్నారు, లేకపోతే ఎక్కడన్నా కాలువ గట్టు మీద, చెరువు గట్టు మీద ఉన్నారు. వీళ్ళకి అంటే ఆక్రమిత ప్రాంతాలు, లేకపోతే వీళ్ళు కొనుక్కున్నవి కాదు, పట్టా ల్యాండ్స్ కాదు కాబట్టి వీళ్ళకి ఎటువంటి టైటిల్ లేదు. వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం మేము. వాటి వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, బ్యాంకులో పెట్టుకోవటానికి కానీ, వాళ్ళు ఇల్లు అమ్ముకోవటానికో, ఇల్లు ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవటానికో, లేకపోతే వాళ్ళ ఆస్తి పెంపొందించుకోవటానికో పొజిషన్ సర్టిఫికెట్లే నేను ఇచ్చింది. నేను ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వాల. దాన్ని ఆయన తెలియక ఇళ్ల స్థలం పట్టా ఇవ్వటానికి, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వటానికి చాలా తేడా ఉంది. పొజిషన్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్న మనిషికి సర్టిఫై చేసి ఇచ్చేది, అంటే ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్ అంటాం దాన్ని. అంతేగాని దాన్ని ఇళ్ల పట్టా కాదు. అది ఇళ్ల పట్టా అంటే ఖాళీ స్థలం లేఅవుట్ వేసి దాన్ని లబ్ధిదారులకు పంచి వాటిని పట్టాలు ఇవ్వటం అంటారు. ఇది పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చాం మేము. దాన్ని ఆయన తెలియక ఏదో రాజకీయం చేసి ఇచ్చేసాడు.
అట్లాగే రెండోది మట్టి. ఎక్కడైనా కూడా మట్టి అనేది ఏమి గ్రానైటో, గ్రాఫైటో, డోలమైటో, క్వాడ్జో లేకపోతే డైమండో లాగా విపరీతమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్ కాదు. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారు, స్థానికంగా దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో మట్టి తీసుకుంటారు, లేకపోతే గోడౌన్లు కడతారు, స్థానికంగా దగ్గరలో తీసుకుంటారు, లేకపోతే రోడ్డు వేస్తారు, స్థానికంగా దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉందో చూసుకుంటారు. ఎయిర్పోర్ట్ ఇప్పుడు మా దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 1000 ఎకరాలు డెవలప్ చేశారు. ఆ రన్వే అంతా డెవలప్ చేశారు. దానికి మట్టి కావాలి కదా. రెండోది నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ చేశారు, 4 వే చేశారు, దానికి కావాలి కదా. జాతీయ రహదారి కాక బైపాస్ రోడ్డు ఇప్పుడు కనీసం 20, 30, 40 అడుగులు ఎత్తుంది ఒక్కో చోట అయితే. దాని అంతటి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్ట్రేలియా నుంచో, అమెరికా నుంచో, చైనా నుంచో రాదు కదా. స్థానికంగా ఉన్న వనరుల నుంచి సమీకరించుకుంటాం. ఇక్కడిదే మట్టి లేదు, ఇక్కడ చెరువుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాయో బందర్లో ఇళ్ల స్థలాలకు కానీ, లేకపోతే గుడివాడలో కానీ, పెనమలూరులో పారసారి గారి ఇళ్ల స్థలాలకు కానీ వెళ్ళి న్యాచురల్గా అంటే సహజ వనరులు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకెళ్తారు. అసలు 6 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా గన్నవరం నియోజకవర్గంలో ఒక్క చెరువు కానీ ఒక కాలువ కానీ తవ్వల. ఎందుకంటే పోలవరం కుడి కాలువ వచ్చినాక మోటార్లు పెట్టినాక వేసవకాలం కూడా నీళ్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ తవ్వాం మేము. ఎందుకు తవ్వాము? అప్పటి వరకు ఈ పొలాలన్నీ కూడా తొండలు గుడ్లు పెట్టే ల్యాండ్స్ ఇవి, నీళ్లు లేవు, చెరువులన్నీ కూడా మొత్తం పూడికొన్నాయి. ఒకసారి డీసిల్టింగ్ చేసినట్టయితే వేసవికాలంలో పశువులకి అంటే గేదెలకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ నీళ్లు ఉంటాయి. మనుషులైతే మినరల్ వాటర్ తాగి ఏదో రకంగా బతకగలుగుతాం, పశువులకైతే నీళ్లు అవసరం కాబట్టి అని ఒక్క పెడితే చెరువులు తవ్వాం. ఆ తర్వాత నుంచి ఈ 6 సంవత్సరాల్లో ఎక్కడ ఏ చెరువు ఎండిపోలేదు, ఇంక్లూడింగ్ బ్రహ్మలింగం చెరువుతో సహా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చిట్ట చివరి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా ఎక్కడ తవ్వల. ఉన్నదల్లా పోలవరం కుడి కాలువ మీద మట్టి. మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా 20, 30, 40 అడుగులు ఎత్తున చాలా వెడల్పున పోలవరం కుడి కాలువ మట్టి ఉంది. కొంతమంది రైతులు ఆ మట్టి తీసేసుకొని పోలవరం కుడి కాలువను ఆక్రమించి పామాయిల్ మొక్కలు వేసుకోవటం, ఆదాయం కోసం ఇంకోటి చేయటం చేసుకున్నారు. అంతే తప్పితే మిగిలిందల్లా పోలవరం కుడి కాలువ మీద ఉన్న మట్టిని ఎన్యూమరేట్ చేసి లెక్కలు తీసుకొని క్వాంటిటీస్ తీసుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హై ప్రైస్కి వాళ్ళు సేనరైజ్ కట్టించుకొని ఈ 10,000 క్యూబిక్ మీటర్లు, 5,000 క్యూబిక్ మీటర్లు దీనికి ఇంత రేట్ అని వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి అసలు ఎక్కడ కూడా మట్టి దందాలు కానీ అని జరిగే పరిస్థితి లేదు. సార్, గత ఎన్నికలకి ఇప్పటికి అంటే 5 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా ఇంకా కూడా యార్లగడ్డ వెంకట్రావుకి వంశీకి మధ్య వ్యక్తిగత పోరు, వ్యక్తిగత విమర్శలు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళింది గన్నవరం పరిస్థితి? అంటే జిల్లాలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి. లేదు, నేను అసలు అతని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందే నేను సినిమాలు తీశాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 4వ ఎన్నిక. నేను నా పని చేసుకుపోతాను, మా అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్కి ఏదైనా సర్వీస్ చేస్తాను తప్పితే నేను అసలు అతని గురించి ఆలోచించను. నేను బాగా చదువుకున్నాను. 7th క్లాసో 10th క్లాసో లేకపోతే మొన్న ఈ మధ్య ఐఎస్పీలో కూడా ఒక ఇచ్చేసాను. వీళ్ళందరిలాగే 7-8 సంవత్సరాలు డిగ్రీ చదివే బ్యాచ్ కాదు నేను. దొంగ డిగ్రీ పట్టాలు ఇవన్నీ కాదు. వాళ్ళు నన్ను అంటారు ఏదో దొంగ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఎవరు డిగ్రీ పట్టా ఏంటనేది చూస్తే తెలిసిపోద్ది. ఎన్ని సంవత్సరాలు చదివారు డిగ్రీలు అనేది ఎలక్షన్ ఎఫిడవిట్లో ఉంటాయి కదా. తర్వాత దొంగ డిగ్రీ పట్టా చూడండి, అంటే అట్లా దొంగని కాదు, ఎన్ని సంవత్సరాలు డిగ్రీ చదివారో చూడండి. 3 ఏళ్ళ డిగ్రీ 8 ఏళ్ళు చదువుతారు, 7 ఏళ్ళు చదువుతారు, స్టాండర్డ్ ఉందని బాగా. వీళ్ళందరి గురించి నేను ఆలోచించేది ఏంటి? అలాగే గన్నవరానికి సంబంధించి వైసీపీలోకి వచ్చిన తర్వాత దుట్ట రామచంద్రరావు గారు కానీ ఇటు వెంకట్రావు వర్గాలు కొంతవరకు కలిసి పనిచేశాయి మీకు వ్యతిరేకంగా. అదే మీ 2 గ్రూపులకి మధ్య. ఇప్పుడు ప్రస్తుతం ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత దుట్ట రామచంద్రరావుతో ఎట్లా ఉంది? ఇప్పుడు ఎన్నికలు చాలా సమయం కూడా దగ్గరకు వచ్చింది. అలా అల్లుడు భరతరెడ్డి మీతో కలిసి పనిచేస్తున్నాడు. అంటే దుట్టతో పూర్తి స్థాయిలో వర్గపోరు ముగిసిపోయినట్టు అనుకోవచ్చు ఎన్నికల్లో. అంటే గతంలో నేను 2014లో దుట్టా రామచంద్రరావు గారు నేను ఎదురెదురు పోటీ చేసాం, నేను గెలిచాను. 2019లో యార్లగడ్డ వెంకట్రావు గారు నేను ఎదురెదురు పోటీ చేసాం, నేను గెలిచాను. 19లో యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేసినప్పుడు దుట్టా రామచంద్రరావు గారు, దాసరి బాలవర్ధనరావు గారు, అట్లాగే యార్లగడ్డ వెంకట్రావు గారు కలిసి ఒక టీం కింద ఉన్నారు. అయినా నేను గెలిచాను. ఇప్పుడు 2024కి వచ్చేపాటికి రామచంద్రరావు గారికి నాకు మధ్యలో కొంత అంటే సంబంధాలు చెడిన మాట వాస్తవం.
బట్ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి ఏం లేదు. ఆయన హాస్పిటల్ చూసుకుంటున్నారు. వారి అమ్మాయి మాకు జెడ్పీటీసీగా ఉన్నారు లక్ష్మి గారు. ఆవిడ మొన్న నామినేషన్కి వచ్చారు, క్యాంపెయిన్కి వస్తున్నారు. భరత్ రెడ్డి గారు క్యాంపెయిన్కి వస్తున్నారు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ 2 క్యాంపుల్లో కూడా ఇప్పుడు నాతో పాటు 20 ఏళ్ళు తిరిగిన వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో 40 ఏళ్ళు తిరిగిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏం శాశ్వతంగా మాకేమి పాలేరులు కాదు కదా కంటిన్యూస్గా మాతోనే ఉండటానికి. వాళ్ళు వాళ్ళ భావజాలం ప్రకారం మారుతున్న కాలంలో వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. బట్ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేస్తానని నేను పార్టీ అధిష్టానని చెప్పాను. భరత్ రెడ్డికి నాకు మంచి ర్యాపో ఉంది. వాళ్ళ పాప లక్ష్మి గారు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు వంశీకి ఒకసారిగా రాజకీయాల మీద విరక్తి వచ్చిందా? వచ్చే ఎన్నికలకి దూరంగా ఉంటానని చెప్పటం, ఏదైతే భరత్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఎవరైతే దుట్ట రామచంద్రరావు వాళ్ళ అమ్మాయికి వచ్చేసారి సపోర్ట్ చేస్తానని చెప్పడం, అంటే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఎన్నికల తర్వాత వంశీ విరక్తి ఏం లేదండి. నేను 2019లో తెలుగుదేశం పార్టీ తర్వాత గెలిచిన తర్వాతే ఒక 6 months లోపు అంటే రాజకీయాలు మానేద్దాం ఇక, అంటే హైదరాబాద్ వెళ్దాం, మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఇదంతా కూడా కుటుంబ పరంగా ఇబ్బందిగా ఉంది, పిల్లలు మిస్ అవుతున్నాం అని ఇక వదిలేద్దాం, అంత ముందులాగా చారిటబుల్ యాక్టివిటీనే చేద్దాం, మా అమ్మ పేరు మీద ఉన్న సర్వీస్ యాక్టివిటీనే చేద్దామని అనుకున్నాను. కొంతకాలం దూరంగా ఉన్నాను రాజకీయాలకు చూద్దామని. బట్ కుదరలేదు, మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది, పోటీ చేస్తున్నాను. అంటే సార్ 2024లో వంశీ పోటీ చేయడు, చూద్దామండి. అంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చి మేము సంపాదించేది ఏమి ఉండదు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమో, ఈ ప్రాంత ప్రజల మంచి కోసమో చేద్దాం అనుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మాకు ఆ పరిస్థితులు కూడా ఉండాలి కదా, అనుకూలంగా ఉండాలి, ప్రజలకు మంచి చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. చూద్దాం. అట్లాగే సార్ ఏదైతే వంశీకి నారా భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి కొంత రాజకీయంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు వంశీ. అందుకనే తన సహజ శైలికి దూరంగా మాట్లాడుతున్నాడు, ఆచితూచి అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. ఏంటి అసలు ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు అసలు ఎన్నికల సమయం? భువనేశ్వర్ గారిని నేను చాలా గౌరవించేవాడిని, ఆవిడని అక్క అని పిలిచేవాడిని. ఈరోజు రాష్ట్రంలో ఆమెకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇదివరకు వీళ్ళు ఎవరు తెలియదు. నేనే మాట్లాడేవాడిని, బాగా మాట్లాడేది ఆవిడ, చాలా బాగుండేవాళ్ళు నాతో. నేను ఒక రోజు ఏమైందంటే, లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు వార్తాపత్రికల్ని కరపత్రికలుగా కులపత్రికలుగా మార్చారు. ఈరోజు వార్తాపత్రికలను చూస్తున్నాం మనం. అవన్నీ కూడా ఎట్లా అయిపోయినాయంటే, వాటి స్టాండర్డ్ని దిగజార్చుకొని వికృత రూపం దాల్చి నెగిటివ్ ఐటెం రాయటమే ప్రాధాన్యతగా, అసలు ఏం రాసినా కూడా నవ్విపోతురుగా నాకేంటి సిగ్గు అన్నట్టు కూడా అనుకోకుండా ఇష్టం వచ్చిన వార్తలు రాస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినప్పుడు 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యుత్తమ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ర్యాంక్ ఇవ్వటం, అదే పత్రికల్లో రాయటం, ఏదన్నా నేను ఎయిర్పోర్ట్ వాళ్ళ కోసమో, లేకపోతే మల్లవల్లి వాళ్ళ కోసమో, లేకపోతే రామవరపాడు వాళ్ళ కోసమో, లేకపోతే ఇంకోళ్ళ కోసం నేను ఏదన్నా గవర్నమెంట్ మీద కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళినా కూడా నన్ను మంచిగానే మాట్లాడేవాళ్ళు, మంచిగానే రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, అసలు ఏ కారణం లేకపోయినా, ఎటువంటి తప్పు లేకపోయినా కూడా ప్రతిరోజు ఏదో అవినీతి అని, మట్టి అని, ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు, అంటే కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఒక మనిషిని వ్యక్తిత్వ హననం చేయాలి, ఒక మనిషిని అతి దారుణంగా మనం ఎంత చేయగలిగితే అంత చేయాలన్నట్టే వార్తాపత్రికలు తయారైనాయి. ఈ వార్తాపత్రికలు ఇలా తయారవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు తీవ్రమైనటువంటి నా కాన్షియస్ అభిప్రాయం. అయితే లోకేష్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి అతను ఏం చేశాడంటే, వార్తాపత్రికల కన్నా కూడా సోషల్ మీడియా, తను అప్డేట్ అయ్యాడు కాబట్టి సోషల్ మీడియా మీద పెట్టాడు. ఒక 1000 మంది ఉద్యోగస్తులను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి, తనకి ఎవరు ఇష్టం లేకపోతే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఫోటోలు మార్ఫింగ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే, నేను ఆ సందర్భంలో నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఇవన్నీ కూడా చాలా రకాలుగా ట్రోల్ చేశాడు లోకేష్. చేస్తే నేను ఒకరోజు, లోకేష్ ఇది ఎవరికి మంచిది కాదు, నువ్వు మమ్మల్ని చేస్తున్నావు, నిన్ను కూడా వేరే వాళ్ళు ఇట్లా తాజ్ హోటల్ అని, లేకపోతే ఇంకోటని, అక్క పేరు మీద, లేకపోతే ఇంకోళ్ళ పేరు మీద ఏదో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎవరికి మంచి సంప్రదాయం కాదు, పాలసీ మ్యాటర్గా మాట్లాడుకుందాం, నేను తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీకి వచ్చాను, నేను ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా పాలసీ మ్యాటర్ మాట్లాడు, మీరు కూడా అట్లా ఉండండి అని చెప్పబోయే ప్రయత్నంలో నేను టంగ్ స్లిప్ అయిన మాట వాస్తవం. నేను టంగ్ స్లిప్ అయ్యా, అంటే ఆవేశంలో నేను కామా ఫుల్ స్టాప్ కానీ వెంటనే నేను
గమనించాను. ఇది జరిగినప్పుడు ఈ అసెంబ్లీలో ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను ఐఎస్బి మొహాలీలో క్లాసెస్కి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ మా క్లాస్మేట్ మా టీం లీడర్ చూపెట్టాడు. ఎన్డీటీవీలోనో లేకపోతే ఏదో ఇంగ్లీష్ ఛానల్లో చూపెట్టాడు ఆయన. ఇట్లా జరిగింది మీ అసెంబ్లీలో అని. అప్పుడు చూశాను నేను. ఆ రోజు అసెంబ్లీలో లేనా ఆ సంఘటనతో నాకు సంబంధం లేదు. బట్ నేను తర్వాత అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను. నేను తప్పు అనుకుని మాట్లాడింది కాదు, పొరపాటున దొర్లింది. నేను మంచి చెప్పబోయి తప్పు మాట్లాడాను, సారీ అని చెప్పాను అంతే. ఇక దానికి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎవరిష్టానికి వాళ్ళు అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒకళ్ళని వాటేసుకుంటాడు. వాటేసుకున్న తర్వాత ఎవరు చూడరు కానీ వీడే అందరి దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఆమెను వాటేసుకున్నానండి తప్పు అయిపోయిందని చెబుతుంటాడు. ఎవరు చూడని దానికి కూడా. అసలు అట్లా జరగని దానికి ఏమీ లేని దానికి కూడా తెలుగుదేశం పార్టీలో సానుభూతి కోసమో లేకపోతే లోకేష్ బాబు దగ్గర చంద్రబాబు గారి దగ్గర, చంద్రబాబు గారికి అయితే వాస్తవం తెలుసు, లోకేష్ దగ్గర మార్కులు పొందటానికి వాటికి వీళ్ళు బిగ్గర్ దాన్ ద కింగ్ అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నువ్వు అన్నావు అంటారు. నేను అనలేదురా బాబు అన్నా కూడా నువ్వు అన్నావు అంటారు. సరే మీరు అనుకున్నప్పుడు ఇక నేనేం చేయగలను అని వదిలేయటమే దాన్ని. సార్ అట్లాగే ఈ 2024 ఎన్నికల్లో వంశీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్షన్కి సంబంధించి మీరు అన్నట్టుగా వైసీపీ టీడీపీ వ్యవహారంలో ప్రజలకి మనం అభివృద్ధి పనులు చేసాం, మంచి చేసాము అనే అంశం మీద ఎన్నికల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మీరు కొత్తగా పార్టీలోకి చేరిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నిక, అట్లాగే ఆ పార్టీ ఇప్పటి వరకు గన్నవరంలో గెలవని పరిస్థితి. అంటే చెప్పాను కదా, నాకైతే ప్రజల మీద విశ్వాసం ఉంది. పోయిన ఎన్నికల్లో కూడా చూసాం. నేను పోయిన ఎన్నికలకు ముందు నేను ఒక శాసనసభ్యుడు, ఈ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, ఓ పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు గారి దగ్గర ఉండగా ఆ శాసనసభ్యుడు తనకి 50-60 వేల మెజార్టీ వస్తుందని చెప్పాడు. చంద్రబాబు గారు అంత రాదులే బాగానే ఉంది పని చేసుకో అన్నారు. నేను 50,000 తక్కువ వస్తే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల్లో ఉండని చంద్రబాబు గారితో అతను సవాల్ చేశాడు. తర్వాత నన్ను అడిగారు, సార్ పొజిషన్ కొద్దిగా టైట్గా ఉంది, ఏదో రకంగా గెలుస్తానన్నాను. నేను ఏదో రకంగా గెలుస్తానన్నదానికి చంద్రబాబు గారికి కోపం వచ్చి నువ్వు ఇంకా సిల్లీగా మాట్లాడుతున్నావు, రాజకీయాలను సీరియస్గా తీసుకోవట్లేదు, నువ్వు అంతా చైల్డిష్ మెంటాలిటీ పిల్లతనం అని ఆయన చాలా గట్టిగా క్లాస్ స్పీకర్ నాకు. కాదు సార్ బయట పరిస్థితి బాగుండలేదు, అంటే మనం మంచి చేయటమే కాదు ప్రజలను విన్నోవర్ అవటం కూడా ఒక ఇది. మనం ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా నేను మంచి చేశానని అనుకుంటుంది, బట్ ప్రజలను విన్నోవర్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ కదా, ఎక్కడో గ్యాప్ ఉంది సార్ అని చెప్పాను. చెబితే ఆయన మన ఇద్దరం జీరో పాలిటిక్స్ చేద్దాం, కుప్పం కానీ గన్నవరం కానీ నెక్స్ట్ టైం అన్నీ చేద్దామంటే నేనైతే ఓడిపోతాను సార్ అని చెప్పాను. దానికి కూడా ఆయన తీవ్రంగా మందలించారు. నీకు ఒక 50-60 వేలు మెజార్టీ వస్తుందంటే నేను రాదు సార్, నేను ఏదో రకంగా గెలుస్తానని. ఎందుకన్నానో యథాలాపంగా నేను ఏదో రకంగా అనేది 3-4 సార్లు అన్నా అని ఆయనతో తిట్లు తిన్నా. తీవ్రంగా చూస్తే కౌంటింగ్ రోజు ఏదో రకంగానే గెలిచాం కదా, ఆల్మోస్ట్ నెక్ అండ్ నెక్లో గెలిచాం. అందుకని ఈసారి కూడా నేను అనేది ఏంటంటే ఆ గెలిచిన దాంట్లో నాకు 13,000 ఓట్లు 15,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడ్డాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు నాకు ఓటు చేశారు, తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు వేశారు నాకు శాసనసభ్యుడి కింద. వాళ్ళు వేయకపోతే నేను గెలవను కదా, ఒట్టి తెలుగుదేశం ఓట్లే పడితే గెలవను. ప్రజలు విఘ్నులు, వాళ్ళంతా తెలిసిన వాళ్ళు, ఖచ్చితంగా ఎవరిని గెలిపించాలి ఓడించాలి అని వాళ్ళకి తెలుసు. నేనైతే ప్రజలను విన్నోవర్ చేయగలనని అనుకుంటున్నాను. నేను ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎవరైనా జనరల్గా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు నేను గెలుస్తాను అనుకుంటేనే కదా, లేకపోతే ఎందుకు పోటీ చేస్తాను. 2029లో కూడా అభ్యర్థిగా వంశీ ఉంటాడు గన్నవరం. చూద్దామండి, అంటే ఫ్యూచర్ బట్టి మనం ప్రెడిక్ట్ చేయటం కష్టం కదా. అంటే రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు దాని మీద అంత ప్యాషన్ లేదు. సర్వీస్ మీద నాకున్న ఇష్టం అంటే ఎవరైనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటేనో పిల్లలు చదువుకుంటా అంటేనో దాని మీద జనరేట్ అయ్యేటువంటి ప్యాషన్ నాకు పొలిటికల్ యాంగిల్లో అంటే బ్రాడర్ ఫేజ్లో అయితే కొంతమంది చేయగలుగుతారు, చాలా కొన్ని లక్షల. ఇటీవల దుట్ట కుమార్తెకి సపోర్ట్ చేద్దామని మీ కామెంట్తోనే ఇదంతా మీరు చెయ్యరు నెక్స్ట్ టైం అనేది ఎక్కువ వైరల్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం రీఆర్గనైజేషన్ కూడా ఉంది. రామచంద్రరావు గారి కుటుంబం అయితే రీఆర్గనైజేషన్ అయినాక ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేస్తారు, పోటీ చేస్తారు ఖచ్చితంగా. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, వాళ్ళకి ఇంతకుముందు కూడా చెప్పారు. 2026లో రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి రామచంద్రరావు గారు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కాబట్టి దానికి దీనికి ఏం గొడవ ఉండదు, వాళ్ళు పోటీ చేస్తారు. చివరిగా ఈ మీ పోరు ఏదైతే ఉందో యార్లగడ్డ వెంకట్రావుకి
మీ ప్రత్యర్థిగా కూడా ఉన్నారు. లాస్ట్ ఎన్నికలు ఈ ఎన్నికలు పార్టీలు మారినా ప్రత్యర్థులుగా మీరే ఉన్నారు. ఏంటి మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆయనకి నాకేం వ్యక్తిగతమైనటువంటి పోటీ కానీ స్పర్ధ కానీ లేదు, చదువులో కానీ లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్లో కానీ ఏం లేదు. ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం. మా ఇద్దరికి ఏమీ అసలు వ్యక్తిగతమైన పరిచయం పోటీ లేదు. ఏదో కొడాలి నాని గారు నేను ఆయనకు ఒకసారి ఒక 2 కేసుల్లో ఆయన అమెరికాలో ఉండగా ఇండియాలో ఏదో 2 కేసులు అయితే హెల్ప్ చేసాం. వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ మా ఇద్దరికి వ్యక్తిగతమైన ద్వేషం కానీ ఎటువంటిది లేదు. నేను అతని గురించి అసలు ఆలోచించను. ఎందుకంటే నా పని నేను చేసుకెళ్తాను. నేను ప్రజలకు ఏదైనా మంచి చేయగలిగానా లేదా, నా వంతు తప్పు ఏమైనా చేశానా అని ఆలోచించుకుంటాను. వీళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులే కానీ నాకేం శత్రువులు కాదు. రెండోది, నేను అంత టైం స్పెండ్ చేయను. నేను బెటర్ క్వాలిఫైడ్ వాళ్ళందరికన్నా ఎక్కువ చదువుకున్నా, ఎక్కువ ప్రపంచం చూసా నేను. కాబట్టి నాకు పెద్ద కాంపిటేటివ్నెస్ రాదు వాళ్ళతో. నేను ఫీల్ అయ్యేదల్లా ప్రజలను విన్ ఓవర్ అవ్వాలనుకుంటా. దాంట్లోనే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, ఎప్పటికప్పుడు మనం ఇది అవ్వాలి. తప్పితే మన ఎనిమీస్ అనో రైవల్స్ అనో ఒకళ్ళని ఇచ్చేసుకొని ఇది కాదు. అంటే ఎందుకంటే ఎక్కువ మంది గన్నవరంలో వంశీ యార్లగడ్డ వైపు చూడ గత ఎన్నికల్లో కూడా మీరు ఫోన్లు చేశారు. పోలింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర మీరు కారులో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆగారు. ఈ అన్ని అంశాలు కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వంశీ వ్యవహారం. ఫోన్ చేసింది నేను నామినేషన్ కోసమే కదా. వెంకట్రావు నా నామినేషన్ ఫలానా, మీరు ఇంటికి వెళ్ళటం ఆయన పోలీసులు వెంకట్రావు నా నామినేషన్ ఫలానా తారీఖున, నీ నామినేషన్ ఎప్పుడు అని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను, అంతే. తప్పేం లేదు కదా. అంతకుముందు 2 సార్లు 2 కేసుల్లో ఆయనకి అమెరికాలో ఉండగా ఇక్కడ బాగా ప్రాబ్లం అయ్యి పాస్పోర్ట్ ఇబ్బంది అయ్యే పరిస్థితిలో నాని గారు నేను హెల్ప్ చేశాం. నాని గారికి ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్, నాకైతే ముఖపరిచయం, అంతే. తప్పితే అందుకని దాంతో నేను విష్ చేశాను, అంతే. బెస్ట్ ఆఫ్ లక్ వెంకట్రావు అని. ఇంటి దగ్గరికి వెళ్ళటం కూడా కొంత వివాదాస్పదంగా. అంటే ఆయన కొంత లిమిట్స్ దాటి మాట్లాడినప్పుడు నిజంగానే సన్మానం చేద్దామని ఫీల్ అయ్యా. చేసి ఉండేవాడినేమో, చూద్దాం భవిష్యత్తులో అవకాశం వస్తుందేమో. ఈసారి కూడా ఏమన్నా మళ్ళీ ఫోన్లు ఈ వ్యవహారం ఏమన్నా ఉంటుందా సార్, లేదా మీ పని మీరు చేసుకుంటారు? నా పని నేనే చేసుకుంటున్నా. ఇది ఖచ్చితంగా అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఘ్నులు, వాళ్ళు ఎవరిని గెలిపించాలి ఓడించాలి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను మాత్రం ప్రజల మనసు గెలవడానికి మాత్రమే పనిచేస్తాను. గన్నవరం నియోజకవర్గంలో చేయాల్సిన వరకు తనకు అవకాశం ఉన్నంత వరకు కూడా అభివృద్ధి పనులు అయితే అన్నీ చేశానని చెప్పి అయితే వంశీ చెప్తున్నారు. ఇక భువనేశ్వరి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆ రోజున పొరపాటుగా మాట్లాడాను, దానికి సంబంధించి అప్పుడే నేను క్షమాపణ కూడా చెప్పినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు లోకేష్ దగ్గర ఆ మార్కులు కొట్టేయడానికి దాన్ని పెద్ద వ్యవహారంగా చూపించే ప్రయత్నం చేశారు, సానుభూతి పొందడం కోసం అని చెప్పి అయితే వంశీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో యార్లగడ్డ ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించే సమయం లేదు. ఖచ్చితంగా నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోనే ఉండి వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని చెప్పి అయితే వంశీ చెప్తాను.